పర్యావరణానికి హాని లేకుండా తన వినాయకుడు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని మైక్రో ఆర్టిస్ట్ మధు భావించాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రతి ఏడాది భిన్నమైన ఆలోచనతో గణపతిని రూపొందించే మైక్రో ఆర్టిస్ట్ మధు ఈసారి కూడా పర్యావరణ హితమైన విగ్రహంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనతో ప్రకృతికి మేలు చేసే విధంగా ఎకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేయడమే తన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం కుమ్మరి వృత్తిదారులకు అంకితం చేస్తూ వారు మట్టితో తయారు చేసే వస్తువులను విగ్రహ నిర్మాణంలో వినియోగించామని చెప్పారు. సురాయి, దీపాలు, మట్టి ప్లేట్లు, కుండలు, మట్టి గ్లాసులు, కప్పులు, గల్లబుడ్డి వంటి సంప్రదాయ వస్తువులతోనే ఈ ప్రత్యేక గణేశుడిని తీర్చిదిద్దారు. మట్టి గణేశునికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రకృతిని కాపాడటమే నిజమైన గణపూజ అని మైక్రో ఆర్టిస్ట్ మధు సందేశం ఇచ్చారు. తాండూరు కాళికాదేవి టెంపుల్లో ప్రతి సంవత్సరం ఒక సరికొత్త వినాయకుడు చేయడం జరిగింది. క్రియేటివ్గా చేయాలి అనేది ఉద్దేశం. ఇది వచ్చేసి 7th ఇయర్. ఇక్కడ వచ్చేసి మొత్తం మట్టి పాత్రలు వాడడం జరిగింది. మట్టి పాత్రలు ఎన్ని అయితే వాళ్ళు తయారు చేస్తారో అన్ని దాంతో వినాయకుడు చేద్దాం అనేసి నా ముఖ్య ఉద్దేశం. ఇవి వచ్చేసి అన్ని మట్టి పాత్రలతో వినాయకుడు చేయడం జరిగింది. వాడిన వస్తువులు గల్లబుడ్డి, దీపాంతాల్లో మీడియంస్, చిన్నది, స్మాల్, బిగ్, లార్జర్ ఉంటాయి కదా, అవి వాడడం జరిగింది. మట్టి వస్తువులతో వాళ్ళు ఎన్ని అయితే ఐటమ్స్ రెడీ చేస్తారో ఆ ఐటమ్స్ తోని మొత్తం వినాయకుడు చేయడం జరిగింది. తాండూరు కాళికాదేవి టెంపుల్లో ప్రతి కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తిగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు. మా స్త్రీశక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ కుప్పంలో ఇప్పుడిప్పుడు మీరు ఆలోచిస్తే అభివృద్ధికి కూడా నాంది పలుకుతున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర 12 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 12 ప్రాజెక్టుల వల్ల 3,908 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దగ్గర 15,600 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఇండైరెక్ట్ గా 26,581 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. 700 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది. మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది. 260 కోట్లు ఖర్చు పెడతారు. 850 మందికి డైరెక్ట్ గా, 3,150 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే అలీప్ ఉంది, ప్లాటెడ్ ఫ్యాక్టరీ, ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గర ఒక కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని ఇక్కడే రమాదేవి గారు వాళ్ళ టీం ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిళల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ని అభినందించాలి. ఏస్ ఇంటర్నేషనల్ వచ్చారు. ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ కోసం 525 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2,000 మందికి డైరెక్ట్ గా, 5,000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డైరీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, పూలింగ్ అండ్ ప్రాసెసింగ్, అనిమల్ ఫీడ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. 233 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 850 మందికి ఉద్యోగాలు,
ఇండైరెక్ట్గా 3,150 మందికి వస్తాయి. ఈ రాయిస్ మోటార్స్ కింద ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 280 మందికి డైరెక్ట్గా 130 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. ఎస్పీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చారు. 373 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1500 మందికి డైరెక్ట్గా 1000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళు కాకుండా శ్రేష్ఠ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారు. 40 కోట్లు ఖర్చు పెట్టి డైరెక్ట్గా 8 మందికి 31 మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. రెడ్ బెర్రీ ఫుడ్ అండ్ ఇన్స్ కింద వచ్చి ఇంటిగ్రేటెడ్ అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఇది 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 500 మందికి డైరెక్ట్గా 10,000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. అదే మరి పైనీర్ క్లీన్ ఏఎంపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇంటిగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ హన్సా 3 2-సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తారు. 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 50 మందికి డైరెక్ట్గా 150 మందికి ఇండైరెక్ట్గా వస్తాయి. కింగ్స్ వుడ్ డెక్కర్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారు. 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 1512 మందికి డైరెక్ట్గా 500 మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. ఇంకొక పక్కన ఈరోజు ఎథరల్ ఎక్స్ప్లోరేషన్ కింద గిల్డ్ ఫ్యాక్టరీ ఇది ఫుల్లీ రీయూజబుల్ మీడియం లిఫ్ట్ లాంచ్ కింద వస్తుంది. ఇది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 350 మందికి డైరెక్ట్గా 200 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకో పక్కన ఏదైతే బిర్లా స్కిల్ డెవలప్మెంట్ కాదు నిన్న ఫోన్ హిండాల్కో అయితే కడాన సెల్ ఫోన్స్ తయారు చేసే పార్ట్స్ లో కూడా మన కుప్పంలో తయారు చేయబోతున్నారు. ఐఫోన్ అదే సెల్ ఫోన్ అంటే ఐఫోన్ కు సంబంధించిన ఒక పార్ట్ ని ఇక్కడ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మరిగా ఇక్కడ బిర్లా ట్రస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ ని ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. తమ్ముళ్ళు నీళ్లు వస్తే చాలా లాభాలు వస్తాయి. ఈరోజు నీళ్లు వచ్చాయి. కుప్పానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఒక పక్కన పాత నేషనల్ హైవే బెంగళూరు టు చెన్నై కృష్ణగిరి ద్వారా పోతుంది. కొత్త నేషనల్ హైవే బెంగళూరు నుంచి చెన్నైకి ఎక్స్ప్రెస్ వే వస్తుంది, కోలార్ ద్వారా పోతుంది. ఈ రెంటి మధ్యలో మనం ఉన్నాం. కేజీఎఫ్ నుంచి పొగురుపల్లి ద్వారా ఒక రోడ్డు గాని కృష్ణగిరి కుప్పాన్ని తీసుకొస్తే ఈ రోడ్డు నేరుగా మళ్ళీ కృష్ణగిరికి వెళ్తుంది. తొందరలోనే ఇక్కడ ప్రారంభమై బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లో ఓసూరు దగ్గర కవర్ అయ్యేడుగా ప్యారలల్ రోడ్డు కూడా తీసుకొస్తున్నాం. ఆ రోడ్డు వస్తే డైరెక్ట్ గా 1.5 గంటకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది. అనేక ట్రైన్లు ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది కాకుండా కుప్పంలో తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా డిసెంబర్లో ప్రారంభిస్తాం. కార్గోకు ఉపయోగిస్తాం, ప్యాసింజర్స్కు ఉపయోగిస్తాం. దీన్ని ఒక హబ్గా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్లు తీసుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇస్తా, మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఏ దిశలో ఆలోచిస్తున్నామంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, జిల్లా రాష్ట్రంలో చేసే ఒక ప్రయోగాలకి కుప్పం కేంద్రంగా తయారవుతుందని మీకు ఎప్పుడో చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా,
సంజీవని అనే మాట ఎప్పుడన్నా విన్నారా మీరు అని అడుగుతున్న చరిత్రలో విన్నారా? సంజీవని వినలేదా? చరిత్రలో రామాయణం విన్నారా లేదా? విన్నారా లేదా? రాముడు మూర్ఛపోతే, లక్ష్మణుడు ఆ రోజు మూర్ఛపోతే యుద్ధంలో అప్పుడు ఏం జరిగింది? సంజీవని మొక్క కావాలన్నారు. సంజీవని మొక్క ఎక్కడ దొరుకుతుందంటే ఆ రోజు హనుమంతుడు చెప్పినప్పుడు నేను పోయి తెస్తానని వెళ్ళాడు. ఆయనకు మొక్క తెలియదు కానీ తేవాలని సంకల్పం ఉంది. తెలియకపోతే పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే ఆ పర్వతంలో ఉండే మొక్కను తీసి లక్ష్మణుడికి వైద్యం చేసి లక్ష్మణుడు బతికాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నా నేను. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది. ఆ ప్రయోగానికే నాంది పలికాం. అదే సంజీవని ప్రాజెక్టు. మీ సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీకు. మీ ఆరోగ్యం పక్కా. నేను చెప్పింది మీరు వినండి. హాస్పిటల్కి పోయే పని లేదు, మందులు తినే పని లేదు, ఆపరేషన్ చేసుకునే పనులు కూడా ఉండవు. అలాంటి వినూత్నమైన ప్రాజెక్టుకి ఇక్కడ చేశాం. ఇప్పటికే దగ్గర ఒక 30,000 మంది ఫాలో అవుతున్నారు. తొందరలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఒకటి కాదు, చాలా విషయాల్లో టెక్నాలజీ ఒక పక్క ఉపయోగించి అదే మరిగా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కూడా కల్పిస్తాం. గడిచిన 1 సంవత్సరం 2 నెలల్లో మీరు చూస్తే దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టుకొని కేబినెట్ మీటింగ్లో కూడా క్లియర్ చేస్తున్నాం. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఆచరణ సాధ్యం. ఇవి ఆచరణలో పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మళ్ళీ ఈ కుప్పంలో ఒక చరిత్ర సృష్టించాం. చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడే కర్తవ్యం మీది. దీనికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతుల పైకెత్తండి. వాణిజ్య పంటలు వేయాలి, మళ్ళా వరి పంట వేయొద్దండి. వరి పంట వల్ల ఆదాయం లేదు. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కోరాను, ఇంటింటికి 2 ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు. ఏం తమ్ముళ్ళు, ఆవులు పట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారా లేదా అని అడుగుతున్నా. ఈరోజు బస్సులో మాట్లాడుతూ ఉంటే 1 ఆవు ఉంటే 8,000 10,000, 2 ఆవులుంటే 15,000, 3 ఆవులుంటే 20,000-25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తూ ఉంది. ఇది మనం ఒక దూరదృష్టితో చేసిన విధానం. ఆ రోజు అందరూ అన్నారు డైరీ అంటే అసాధ్యమని. అలాంటివన్నీ సాధ్యమైనాయి. దయచేసి నేను చెప్పే ఆలోచనలు మీరు ఉపయోగించుకొని మీరు బాగుపడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ పరమ సముద్ర మీటింగ్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మళ్ళీ ఒకసారి కృష్ణమ్మ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. శభాష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు కుప్పం ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి 6 అతిపెద్ద కంపెనీల్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి
యూరియా కొరతపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతల్ని ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించారు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సచివాలయం దగ్గర అదుపులోకి తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని తెలంగాణ భవన్ కి తరలించారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో అసెంబ్లీలో ఏ విధంగా అనుసరించాలి, అదేవిధంగా మండలిలో ఏ విధంగా అనుసరించాలని దానిపైన కూడా ఒక దిశానిర్దేశం ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. దానిలో భాగంగానే ఈ రోజు అసెంబ్లీ ఆవరణ నుంచి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ఆందోళన చేస్తూ వెళ్లి అక్కడ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చి మిఠాయించి అక్కడే ఆందోళన చేయడం జరిగింది. సో ఆ సమయంలో పోలీసులు ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్ కి తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో సచివాలయం దగ్గర ఒక్కసారిగా కళ్ళుగప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఊహించిన విధంగా సచివాలయం మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు దిగారు. అక్కడ సచివాలయం మెయిన్ గేట్ దగ్గర కూడా కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నిరసన తెలిపారు. అంటే రాష్ట్రంలో యూరియా కొరత ఉంటే కాంగ్రెస్ పార్టీకి పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రైతుల సమస్యలు ఈ పార్టీకి ఎప్పుడు కూడా పట్టవు. రైతుల వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు సకాలంలో రైతు భరోసా ఇవ్వలేకపోయారు. రైతులు ఆ ఆందోళనలో ఉన్నారు. ఇవాళ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఇంకా ఇప్పుడు పంటలు వేసుకున్న రైతులకి సకాలంలో యూరియా ఇవ్వకపోవడం వల్ల వేసినటువంటి వరి నాట్లు ఎండిపోతున్నాయి. రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు, నిరసన తెలుపుతున్నారు, రోడ్లపైకి వస్తున్నారు. యూరియా కేంద్రాల దగ్గర కూడా లైన్లో నిలబడుతున్నారు. చాలా మంది గృహశక్తి కింద పడిపోతున్నారు. కొందరు రైతులు అధికారులపైన దాడులు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము అసెంబ్లీలో ఈ యొక్క ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఖచ్చితంగా రేపు వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే సకాలంలో యూరియా లేకపోతే మాత్రం పంటలు ఎండిపోతాయి. కాబట్టి ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు యూరియా కొరత ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి అందుకు ఖచ్చితంగా మేము కూడా రైతుల తరఫున ఉండి రైతుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. అటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇటు అసెంబ్లీ వేదిక కూడా ప్రభుత్వ ఒత్తిడిని ఎండగడతామని చెప్పేసి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఒక భరోసా ఇచ్చింది. ఇక క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్. కాబట్టి రైతులకి ఒక భరోసా కూడా ఇచ్చారు. కాబట్టి సో కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం పైన అసెంబ్లీలో ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.
గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా. ములుగు జిల్లా వెంకటాపురం రామచంద్రాపురం పరిధిలో జాతీయ రహదారిపై భారీ ఇసుక లారీ దిగబడటంతో రాత్రి నుండి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఉదయం స్కూల్ కి వెళ్లే టీచర్లు, విద్యార్థుల బస్సులు, ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే ప్రయాణికులు కూడా గంటల తరబడి ఇరుక్కుపోయి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైఖరి, ఆర్ఎండ్బి శాఖ నిర్లక్ష్యం వల్ల రహదారి సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతపై పట్టించుకునే పరిస్థితి లేదని, ఈ నిర్లక్ష్యంతో అధికారులు ప్రజల జీవనాన్ని నరకయాతనగా మార్చారని స్థానికులు మండిపడుతున్నారు. ఆర్ఎండ్బి శాఖ అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక ర్యాంపుల వల్ల రోడ్డు మొత్తం ఖరాబ్ అయ్యి, ఇసుక ర్యాంపుల వల్ల ప్రభుత్వానికే ఆదాయం తప్ప ప్రజలకు వచ్చే ఇబ్బంది. ఎటు పోదామన్నా రోడ్డు లేక బస్సు రావట్లేదు. ప్రజలకి ఎటు పోదామన్నా కానీ ఏమి పోవటానికి ఇబ్బంది. రోడ్డు చూస్తే ఈ విధంగా ఉంది. రోడ్డు మొత్తం గోతులు పడి దీనిని 3 రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని ఎవరికి చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరు. దీనివల్ల 3 రోజుల నుంచి ప్రజలకి, ప్రయాణికులకి పెద్ద ఇబ్బంది వచ్చింది తప్ప ఎవడు పట్టించుకుంటలేదు. ఎమ్మెల్యే ఇటు రావట్లేదు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు. వెంకటాపురం నుండి చెర్ల వెళ్లే రహదారి రామచంద్రాపురం దగ్గర దారుణమైన పరిస్థితి. ప్రజెంట్ అయితే మనకి లారీలు అయితే దిగబడింది. ఇట్లా ప్రతిరోజు ప్రతి క్షణం ఇట్లా జరుగుతూనే ఉంది. ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ప్రజలు కనీసం వసతి లేదు. ఆర్ఎండ్బి అధికారులు ఎంత చెప్పినా, ఎన్ని ధర్నాలు చేసినా కానీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ లారీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మీరైతే ఒక్కసారి చూడొచ్చు లైవ్ లో ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఇకనైనా మా ప్రజల బాధని మీరు పట్టించుకోవాలి. అధికారుల నిర్లక్ష్యంతో అసలు పట్టించుకోవట్లేదు. అసలు గర్భిణీ స్త్రీలు తీసుకెళ్లాలన్నా 108 కూడా కనీసం దారి లేదు. భద్రాచలం వరకు అయితే కనీసం వసతులు లేవు. అంతటా రోడ్డు చాలా ఘోరంగా ఉంది. అసలు ఇక్కడ ప్రజలైతే పట్టించుకోవట్లేదు. చాలా దారుణమైన పరిస్థితి. ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని, వారికి అండగా ఉండాల్సిన సమయంలో అసెంబ్లీకి వెళ్లలేరని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ తర్వాత మళ్లీ అసెంబ్లీకి రానని చెప్పారు. తాను వరద ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడిందని చెప్పారు. తన అనుచరులతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం గుడితో సమానమని చెప్పారు. అయితే ఈ సందర్భంగా తన మంత్రి పదవిపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఒక స్తూపం, అమరవీర స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ప్రాణాలు అర్పించిండ్రో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడికి రావాలని ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతో పాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మా సహచర మిత్రులు అందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు పోతున్నాం. ఇది మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంతే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికైతే రిజర్వేషన్లపై పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేస్తూ ఇటు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు, ఎంత పర్సెంటేజ్ తో రిజర్వేషన్లకు వెళ్తారు అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ యొక్క నేపథ్యంలో కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పైన సుదీర్ఘంగా చర్చించడం తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చింది, 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే డెడికేషన్ కమిటీ చేశారు. అదేవిధంగా 42% రిజర్వేషన్ కు బిల్లు పాస్ చేస్తూ ఒకవైపు గవర్నర్ పంపారు, మరోవైపు రాష్ట్రపతికి పంపారు. అక్కడ బిల్లులు రెండు కూడా ఆమోదం పొందలేదు. ఈ యొక్క నేపథ్యంలో సుదీర్ఘంగా చర్చించినటువంటి కేబినెట్ ఇక బీసీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలంటే ఇక గతంలో 50% రిజర్వేషన్స్ ఏవైతే ఉందో ఆ 50% రిజర్వేషన్ సీలింగ్ ను ఎత్తివేస్తూ కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క నేపథ్యంలో 50% రిజర్వేషన్ కనుక ఎత్తేస్తే ఇప్పుడు ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెట్టుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వ ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క 50% ఇంతకుముందు కట్ ఆఫ్ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక స్పెషల్ జీవో తీసుకురావాలి, దీనిపైన అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి. బీసీ రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డిస్కషన్ లేవనెత్తాలి. అంతేకాకుండా 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తూ కేబినెట్ అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించి నిర్మాణం చేయాలి. జీవో గవర్నమెంట్ ఇవ్వాలనేది కూడా నిర్ణయానికి వచ్చిన తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి కటాఫ్ 50% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వం జీవో తీసుకొచ్చి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సుదీర్ఘంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పలువురు మంత్రులు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి, బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలి అనే నిర్ణయానికి వచ్చిన తెలుస్తుంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇప్పటికి ఉన్నటువంటి 50% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కటాఫ్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే కేబినెట్ సమావేశము అధికారులు ఉన్నప్పుడు కేబినెట్ అధికారులు కూడా పాల్గొంటారు. ఆ కేబినెట్ సమావేశం ముగిసింది, అధికారులంతా కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ఇంకా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ హాల్లోనే కూర్చున్నారు. ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి హాల్లో కూర్చున్నారు. ఈ పొలిటికల్ అంశాలు కూడా డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేబినెట్ సంబంధించినటువంటి ఎజెండా ముగిసింది. అయితే ఇప్పుడు పొలిటికల్ సంబంధించినటువంటి అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ఎజెండా ఫిక్స్ చేయాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి, ఏ రకంగా 42% రిజర్వేషన్లు జీవో తీసుకొస్తే అది న్యాయస్థానంలో ఎంతవరకు నిలుస్తుంది, ఏ రకంగా ముందుకెళ్లాలి, అటు బీఆర్ఎస్ ని కానీ బీజేపీని కానీ ఏ రకంగా రాజకీయంగా ఎండగట్టాలి అనే అంశాలపైన ఈ యొక్క కేబినెట్ లో ఇప్పటివరకు నిర్ణయం తీసుకుని ఇప్పుడేమో పొలిటికల్ సంబంధించినటువంటి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా ముందుకెళ్లాలి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు పొలిటికల్ అంశాలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.